Hello, my dear people. Welcome to your Smegnil Kahania. హ్యాపీ సండే టు ఆల్. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కొందామని చెప్పి షాప్కి అయితే వచ్చేసాను. షాపింగ్ అయితే అయిపోయింది, తీసేసుకున్నాను. ఇంకా బిల్లింగ్ అయిపోతే ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. నేను కొన్న ఐటమ్స్ ఇవి: ఫ్రూట్స్, వెజిటేబుల్స్, చాక్లెట్స్, ఇంక ఇవన్నీ అనమాట నేను తీసుకున్న ఐటమ్స్ అనేటివి. అన్నిటినీ ఇలాగా జిప్లాక్ బ్యాగ్స్లో అయితే ప్యాక్ చేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ మమ్మీ డాడీ అయితే ఇద్దరు వచ్చేసారు. ఫ్రిడ్జ్కి స్టాండ్ వేస్తుందని చెప్పాను కదా, సో స్టాండ్ తీసేసుకొని మమ్మీ డాడీ కూడా వచ్చేసారు. సో వాళ్ళకి నేను చేసిన పన్నీర్ కర్రీ. ఈరోజు పన్నీర్ కర్రీ కొంచెం కారం ఎక్కువ అయిపోయింది. పాపం అడ్జస్ట్ అయిపోయి తిన్నారు ఇంట్లో అందరూ. మమ్మీ చేసిన చేపల కూర, చేపల ఫ్రై. తో మేమైతే అన్నం ఫినిష్ చేసేసాం, తినేసాం. ఎక్కువ చూపించట్లేదు మమ్మీ వాళ్ళని, సో ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి. సో లంచ్ అలా అయిపోయింది. ఇంకా మమ్మీ వాళ్ళు ఇక్కడ బయలుదేరేస్తున్నారు ఇంకా నెల్లూరుకి. సో వీళ్ళకి సెండ్ ఆఫ్ అనేది ఇచ్చేసి ఇంకా మేము ఇంట్లోకి అయితే వచ్చేసి నేను ఒకసారి మీకు ఫ్రిడ్జ్ని చూపిస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1.5 అవర్ నిద్రపోయి నిద్ర లేచాను. తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్ చూపిస్తున్నాను. సో ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంటుంది. ఎంత హైట్లో ఉంటుంది ఏంటి మీకు క్లియర్గా కనిపిస్తుంది. దీనికి 3 సైడ్స్ మాత్రమే కొంచెం బార్డర్ లాగా వచ్చి ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ మాత్రం మనకి ఇక్కడ బార్డర్ లాగా రాదు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసే దగ్గర కొంచెం అది అడ్డు వస్తుంది కాబట్టి చేయించలేదు. క్లియర్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో 3 డైరెక్షన్లో అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ వ్యూ నుంచి కూడా ఒకసారి చూపిస్తాను ఎంత హైట్లో ఉంది ఏంటని. నా సజెషన్స్ ఏంటంటే, ఇలా వెయిట్ ఉన్న ఫ్రిడ్జెస్కి మనం ఇలా స్టాండ్ అనేది చేయించుకుంటేనే బెటర్ కొనడం కన్నా. సో ఇది ఫ్రిడ్జ్ స్టాండ్. అండ్ ఇక్కడైతే హాల్లోనే ఉంటుంది నాకు ఫ్రిడ్జ్. వచ్చేటప్పుడు మమ్మీ ఫ్రిడ్జ్ కవర్ కానీ లోపల వేసే షీట్స్ కానీ అన్నీ తీసుకొని వచ్చేసింది వచ్చేటప్పుడు మమ్మీను. అండ్ ఇక్కడ టెడ్డీవేర్ పెట్టాను ఫ్రిడ్జ్ని. ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన వెంటనే పై పార్ట్లో వచ్చేసరికి మనకి ఇక్కడ నట్స్, కర్డ్, ఇక్కడ నట్స్, మళ్ళీ ఇక్కడ పౌడర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మిల్క్ ఉంటుంది, చాక్లెట్స్, ఇంకా డేట్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ కింద వచ్చేసరికి చిల్లర్లో అంటే మీట్ వచ్చిన ప్లేస్లో ఇలాగా మసాలా పేస్ట్ ఇవన్నీ వచ్చేసరికి స్వీట్స్, కర్రీస్. అండ్ ఇంకా ఈ ర్యాక్లో వచ్చేసరికి కారం అండ్ ఆవకాయ పచ్చడి. కింద మమ్మీ తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అండ్ నేను తీసుకొచ్చిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ ఇక్కడైతే ఉన్నాయి. ఇటు సైడ్ టామరిన్ పేస్ట్ కానీ, ఎగ్స్ కానీ, జామ్ అండ్ వాటర్ బాటిల్స్. ఇదే ఓవరాల్గా చెప్పాలంటే ఫ్రిడ్జ్. కంప్లీట్ ఫ్రిడ్జ్ టూర్ చేయాలంటే నాకు కొంచెం టైం పడుతుంది. కొన్ని మంత్స్ తర్వాత చేస్తాను. అది ఎందుకని రీజన్ తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి ఎలా ఉందో అని మాత్రం ఇక్కడ మీకు ఇలా చూపిస్తున్నాను. దీని తర్వాత వచ్చి ఇంకా కొన్ని బట్టలు అవన్నీ ఉంటే సో మిషన్కి అయితే వేసేసాను బట్టల్ని. ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చాను. సో చూద్దాం క్లైమేట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో క్లైమేట్ కొంచెం క్లౌడీగా తయారవుతూ ఉంది ఇప్పుడేను. సో ఈ తర్వాత ఇంకా బయటికి వెళ్ళి ఇంకా కాసేపు అలా వాకింగ్ చేద్దామని అయితే వచ్చేసాను పార్క్ దగ్గరికి. సో వాకింగ్ అయితే ఫినిష్ చేసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇది ఇవాల్టి వ్లాగ్. మరొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే నా వీడియోస్ అన్నీ ఒకసారి చూసి మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యువర్ స్మెగ్నిల్ కహానియా.